ప్రధానమంత్రి న్యాయమూర్తులకే జస్టిస్లకే ఈరోజు రక్షణ లేకున్నటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి అతను కోర్టులో ఉండగానే ఒక సాధారణటువంటి వ్యక్తి మరి కూటుకాలు చెప్పు తీసి విసిరినట్టుగా పత్రికల్లో మనం చూస్తున్నాము. ఇదంతా మనమంతా అందరం ఖండించవలసిన విషయము. అందుకోసమే మనమందరము ఖచ్చితంగా ఆ వ్యక్తిని శిక్షించాలి, అవసరమైతే ఉరి తీయాలి అని చెప్పి మనమంతా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అందుకోసమే అందులో భాగంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి మా మధ్య ఉన్నటువంటి జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. సోదరి మనులారా, సోదర కామ్రేడ్స్, ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానానికి ఈరోజు కూడా రక్షణ లేని పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. ఈ నెల 6వ తేదీన సుప్రీంకోర్టులో ఒక విచారణ కేసు జరుగుతుండగా సుప్రీంకోర్టు జడ్జి గవాయిస్ పైన ఆ రకమైనటువంటి మరి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడడం చాలా అన్యాయం. ఇది రాకేష్ కిషోర్ను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నంద్యాల జిల్లా నందికొట్కూరు అంబేద్కర్ సర్కిల్లో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి న్యాయమూర్తులకే జస్టిస్లకే ఈరోజు రక్షణ లేకున్నటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. జస్టిస్ అంటే న్యాయమూర్తులకు ఈరోజు రక్షణ లేని పరిస్థితి ఉంది. జడ్జిలకే రక్షణ లేదు. మరి సామాన్యమైనటువంటి పౌరులకు ఏ రకంగా రక్షణ వస్తుందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకొరకే ఈరోజు మతోన్మాద శక్తులు ఈరోజు పెరిగిపోతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఈరోజు జడ్జిలపైన, రకమైన పౌరులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. పౌరులే కాదు, ఈరోజు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి సమాన స్థానత్వం లేకుండా ఈరోజు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. అందుకొరకే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు తక్షణమే ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నారో అతని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకొరకంటే ఈరోజు అంబేద్కర్ గారు రాసేటువంటి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో న్యాయమైనటువంటి మీ హక్కులుంటే వాటిని వినియోగించుకోవాలి. జడ్జిలు తీర్పు తప్పిస్తే ఆ రకంగా మనము అప్పీల్ చేసుకోవాలి తప్ప జడ్జిల పైన బూటకాలు విసరడం ఆ రకంగా కూడా ఇది సరైన పద్ధతి కాదు. ఇది సామాన్య పౌరుల పైన కాదు, ఇది దేశ ప్రజల పైన, అత్యున్నత న్యాయస్థానం పైన జరిగినటువంటి పరిస్థితి. అందుకొరకే ఈ దాడిని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఆ రకమైనటువంటి చర్య తీసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం.